తెలంగాణ బీజేపీలో ఇక వ్యక్తిగత రాజకీయాలకు చెక్ పడబోతుందా? పార్టీ లైన్ దాటితే ఎవరిని వదిలేది లేదని హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందా? అంతర్గత విభేదాలు, బహిరంగ విమర్శలతో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని భావించిన అధిష్టానం తెలంగాణ నేతలకు స్ట్రిక్ట్ వార్నింగ్ జారీ చేసింది. క్రమశిక్షణే ప్రధానమని, పార్టీ నిర్ణయాలే ఫైనల్ అని తేల్చి చెప్పింది. తెలంగాణ కాషాయ దళంలో ముఠా రాజకీయాలు, సొంత ఎజెండాలకు ఇకపై కాలం చెల్లినట్లేనని పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకుల మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ విమర్శలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని హైకమాండ్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొందరు కీలక నేతలు మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేయటంపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. గ్రూపు రాజకీయాల వల్ల క్షేత్రస్థాయిలో కేడర్ గందరగోళానికి గురవుతుందని, ఇది పార్టీ భవిష్యత్తును దెబ్బతీస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తుంది. వ్యక్తి కంటే పార్టీయే సుప్రీం అనే సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముందున్న ఎన్నికల సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నేతలంతా తమ ఇగోళ్లను పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని అధిష్టానం రూట్ మ్యాప్ ఇచ్చింది. వ్యక్తిగత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసమే ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, పార్టీ నిర్ణయాలకు లోబడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. హైకమాండ్ ఇచ్చిన ఈ తాజా బుల్డోజర్ వార్నింగ్తో తెలంగాణ బీజేపీ నేతలు తమ పందాను మార్చుకుంటారా లేదా అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.